అందరికీ నమస్తే. రోజు రోజుకి ఈ దేశంలో బీజేపీ వాళ్ళు ఎంతకు దిగజారుతున్నారంటే ప్రపంచ దేశాలు ఒక పక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో పోటీ పడుతూ ముందుకెళ్తుంటే ఈరోజు కూడా ఇంకా కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయంగా 4 ఓట్లు 4 సీట్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వాక్యాన్ని పట్టుకొని దాన్ని మొత్తం చిల్లరమల్లర చేస్తున్నారు. ఇక మా అంత భక్తులు లేరు అని చెప్పి. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, బీజేపీలకు అసలైన భక్తులు గారు వాళ్ళు. వెనకడికి ఒక సామెత ఉంది, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే ఒక సామెత ఉంటుంది. అట్లా ఇలా వ్యవహారం ఇట్లుంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్లల్లో 80% మంది హిందువులకి వీళ్ళు ఏం ఒరగబెట్టారు. కానీ ఇక పొద్దుగాల లేస్తే హిందువులు ముస్లింలు అని పంచాదులు పెట్టి మాత్రము రోజుకొక డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాంట్లో తప్పేమున్నది? నిజంగా చెప్పాలంటే మన దేశంలో కొన్ని కోట్ల దేవుళ్ళు దేవతలు ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దేవుణ్ణి కొలుచుకుంటాం మనం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇంకా ఇట్లా తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు చిల్లర మల్లర వ్యవహారం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారినరు. మీరు ఏం చేసారు? గత 11 ఏళ్ళుగా ఈ దేశంలో అధికారంలో ఉండి మీరు చక్కగా పనిచేస్తే 80% మంది హిందువులు ఎందుకు అడక తింటారు, ఎందుకు ఉద్యోగాలు లేవు, ఎందుకు తాగుబోతులు అవుతున్నారు? దాని గురించి ఒక్కడు మాట్లాడాడు. పొద్దుగాల లేస్తే మందిరు మసీదు చర్చిలు అని చెప్పి ఇదే చర్చ ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఈ ఫేక్ యూనివర్సిటీ కొన్ని కోట్ల రూపాయలు తగిలేసి రోజుకి ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ వాటన్నిటి బంద్ చేయండి. బరాబర్ చెప్తారు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక దేవుని కొలుచుకుంటాం. ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ఉప్పలమ్మ, ఇట్లా రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఒక అమ్మవారి దగ్గర ఏటని కోసుకుంటాం, ఒక దగ్గర నైవేద్యం పెడతాం, ఇట్లా రకరకాలుగా ఇది ఒక కల్చర్. దీన్ని కూడా వాడుకొని మీరు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎంతకు దిగజారినరో అర్థమవుతున్నది. కావున ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర వ్యవహారాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి బీజేపీ వాళ్ళను హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.